హాయ్ మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. సి ఫ్రెండ్స్, ఇక్కడ పేర్లు చూడండి. నేమ్ లిస్ట్లో అన్ని స్మాల్ ఉన్నాయి, అవునా కదా? సి ఫస్ట్ నేమ్ ఎట్లాగూ ఫస్ట్ పేరులో ఫస్ట్ ఏముండాలి? క్యాపిటల్ లెటర్ ఉంటుంది కదా. సపోజ్ స్మాలే ఉందనుకోండి, మొత్తం ఏం చేయాలి? ప్రాపర్గా చేయాలి. అంటే దానికి ఫార్ములా ఏంటంటే ప్రాపర్గా చేయాలి కనుక ప్రాపర్. సో ప్రాపర్ ట్యాబ్ కొట్టండి, ఫార్ములా వచ్చేసింది. ఏ సెల్ కావాలో ఆ సెల్ సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ చేయండి. చూడండి, రామారావు ఆర్ క్యాపిటల్ వచ్చింది, రామారావు. ఇంకా మనకు తెలిసిందే కదా, కంట్రోల్ అన్నిటికి రావాలంటే కంట్రోల్ డి. ఆటోమేటిక్గా అన్ని ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ వచ్చింది. సింపుల్ కదా, గుర్తున్నది అనుకుంటా. లేకపోతే ఇలా, లేకపోతే ఇక్కడ పట్టుకొని లాగండి కిందికి. సో వచ్చేసింది. ఇది అండి. నెక్స్ట్ అప్పర్ అంటే క్యాపిటల్లో రావాలి. చూడండి, ఇక్కడ ఆల్ క్యారెక్టర్స్ క్యాపిటల్, పేరు మొత్తం క్యాపిటల్లో రావాలి నాకంటే అప్పర్ అని కొట్టగానే ఫార్ములా వచ్చింది. ట్యాబ్ నొక్కండి, ట్యాబ్ నొక్కగానే కామా బ్రాకెట్ కూడా వస్తుంది. సో మనం ఏ సెల్ ఏ టెక్స్ట్ మనం క్యాపిటల్కి మార్చాలనుకుంటున్నామో దాన్ని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు అన్నీ రామారావు గారు మొత్తం క్యాపిటల్ లెటర్స్లో వచ్చేసింది. సింపుల్ కదా. లేకపోతే మళ్ళీ ఏంటి, అన్నీ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి వచ్చేసింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, లోయర్ క్యాప్స్ ఉన్నాయి. నాకు స్మాల్ కావాలన్నాం అనుకోండి, ఈక్వల్ లోయర్ అని కొట్టామనుకోండి, ఫార్ములా వచ్చేసింది ఆల్రెడీ. టెక్స్ట్ ఏ టెక్స్ట్ స్మాల్ లెటర్స్లో కావాలో ఎంటర్ చేస్తే సరిపోతుంది. చూడండి, అన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ నేను ఓన్లీ ఐఎమ్ డూయింగ్ ఫర్ యూ ఓన్లీ, సో దట్ యూ కెన్ రిమెంబర్. మీరు గుర్తుంచుకుంటారు. కంట్రోల్ డి అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, కాంకట్నేట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకు ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది, సర్ నేమ్ ఉంటుంది. చూడండి, లాస్ట్ నేమ్ అంటే సర్ నేమ్. సో ఇలా మనం వాటిని ఒక్క దగ్గరికి చేర్చారు. రెండు పేర్లను పక్క పక్కనే వచ్చేటట్టు చూడాలంటే కాంకట్నేట్ అనే ఫార్ములా వాడతారు. కాంకాట్ అనగానే వచ్చేసింది, ట్యాబ్ కొట్టండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఎంటర్ కానీ, తర్వాత ఫ్రెండ్స్ సెకండ్ నేమ్ వెంటనే ఇవ్వకుండా మధ్యలో గ్యాప్ వస్తుంది కనుక, స్పేస్ వస్తుంది కనుక, స్పేస్ కోసం ఏం చేస్తామంటే ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చి తర్వాత కామా, నెక్స్ట్ సెకండ్ అంటే సర్నేమ్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో రామారావు గారు అని వచ్చేసింది, అవునా? సో ఇలానే అన్నీ రావాలి, పక్క పక్కనే వచ్చేసింది కదా. సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ లార్జ్ అనే ఒక ఫార్ములా మనం ఎక్కడ వాడతాం? సపోజ్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఎన్ని అమ్ముడు పోయినాయి, హైయెస్ట్ ఏది అమ్ముడు పోయిందో తెలియాలి అంటే, హైయెస్ట్ది కావాలనుకోండి, లార్జ్ది కావాలనుకుంటే ఇక్కడ లార్జ్ LARJ. ఓకే, ఫార్ములా ఎంటర్ యారే అంటే నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలి. నీకు నెక్స్ట్ ఏం కావాలంటే ఎన్నో నెంబర్ కావాలి, ఫస్ట్ నెంబర్ కావాలి. ఐ వాంట్ ఫస్ట్ అన్నామనుకో, ఫస్ట్ వచ్చింది. చూడండి, ఇందులో ఈ లిస్ట్లో హైయెస్ట్ ఏంటి? 8446. సపోజ్ మళ్ళీ మనకు సపోజ్ F2గా ఫార్ములా వచ్చింది. సెకండ్ హైయెస్ట్ కావాలనుకోండి, సెకండ్ రాయండి, 8000. సపోజ్ F2 మళ్ళీ సపోజ్ థర్డ్ హైయెస్ట్ కావాలనుకోండి, ఎంటర్
చూడండి ఇక్కడనే ఉన్నాయి. లేదు నాకు 4th హైయెస్ట్ కావాలండి, F2. చూడండి అది ఇస్తూనే ఉంటుంది. సపోజ్ ఇక లాస్ట్ ఇంకొకటి ఏదన్నా 5th హైయెస్ట్ కావాలనుకోండి. సో ఫ్రెండ్స్, లైక్ దిస్.